చేయకూడని వ్యాపారాలు చేసి డబ్బులు కోల్పోతే ఏమంటారంటే పెద్దమ్మ నెత్తిమే కూర్చుంది అందుకే పోయే డబ్బులని. పెద్దమ్మ అంటే శనిదేవత, చిన్నమ్మ అంటే లక్ష్మీదేవి. ఆ పెద్దమ్మ అనే మాట జ్యేష్ఠాదేవికి వర్తిస్తుంది, మన పెద్దమ్మ కాదు. ఇక్కడ పెద్దమ్మ అనే పేరు ఉంది ఎందుకంటే ఆవిడ పట్టుదల పట్టి కూర్చుంటుంది. లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి తేడా ఏమిటంటే అదృష్ట దేవత మన ఇంటి తలుపు తడుతుందట, తీస్తే లోపలికి వస్తుంది, తీయకపోతే పక్కింటికి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి అలా కాదు, కాలింగ్ బెల్ కొట్టి నువ్వు తీసే వరకు అక్కడే కూర్చుంటుంది. పైగా జుట్టు విరబోసుకుని గోక్కుంటూ కూర్చుంటుంది, పేలన్నీ గడపలో పోసి. ఎవరైనా అలా జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా తిరుగుతున్నారంటే దరిద్ర దేవత వాళ్ళ ఇంట్లో తాండవిస్తుందని అర్థం. ఇక్కడ హైందవ ఆచారాలు మనం పాటించాలి. ఇవాళ సొమ్ములు పోవడానికి ఈ జుట్టు విరబోసుకోవడం ఒక కారణం. దాన్ని కనీసం దువ్వరు, కొబ్బరి నూనె రాయరు, ఇంటి నిండా వెంట్రుకలు పడుతూ ఉంటాయి. ఇదే దరిద్రం అంటే. అష్టదరిద్రాలు ఇలాంటి వాళ్ళు ఉన్న చోటే ఉంటాయి. ఖచ్చితంగా జుట్టు